ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ హరిత గారు. హరిత గారి దగ్గర నుంచి బోల్డ్ అని విషయాలు, బోల్డ్ అనే టాపిక్స్తో మనం రెడీగా ఉన్నాం. ఆవిడ కూడా రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్తే. నమస్తే రాధా. హరిత, కొందరికి ఒకటి డ్యూటీ ఇస్తారేమో, మరి ఇంట్లో వాళ్ళు ఇస్తారో వాళ్ళకి ఎవరు ఆ జాబ్స్ ఇస్తారో తెలియదు. జాబ్ ఏంటి అంటే దాంట్లో శాలరీ బొట్టుకుండదు. వీళ్ళు అసలు అలు పెరగకుండా ఆ ఉద్యోగం చేస్తారనమాట. వాళ్ళకి ఎప్పుడు కూడా మేము అలసిపోయాము, ఇంకా చాలు ఈ జాబ్ అన్న రిటైర్మెంట్ లేని జాబ్ అదే. ఇప్పుడు ఎదుటి వాళ్ళని తప్పులు వెతకడం, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం, ఇది వాళ్ళ డ్యూటీ. వాళ్ళు అలు పెరగరు, వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు. శాలరీ అంటావా, జీరో శాలరీకి వాళ్ళ డెడికేషన్ ఒక రేంజ్లో ఉంటుంది. ఏంటి ఈ డ్యూటీకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎలాగా? ఎంత సీరియస్ టాపిక్ ని ఎలా కన్వర్ట్ చేసావు రాధా. అంటే వాళ్ళు ఎంత ఎంటర్టైన్మెంట్ లో వాళ్ళకి వేరే వాళ్ళని నిందించటము, ఎంత ఫన్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళిపోయింది. ఫన్ కరెక్ట్, నువ్వు అన్నట్టు ఫన్ అదే ఫుడ్ పెడుతుందేమో మరి వాళ్ళకి. ఫుడ్ ఏం పెట్టదు కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో వెళ్ళిపోతుంది. అంటే అదొక ఆ వర్డ్ యూజ్ చేయకూడదు కానీ దాన్ని ఒక సాడిజం అని అంటారు. మరి ఎప్పుడు చూసినా అదే పని. బాధ పక్కన వాళ్ళను నిందించడం వల్ల, పక్కన వాళ్ళని బాధ పెట్టడం వల్ల నీకు ఒక సంతోషం కలుగుతుంది. అంటే మొన్ననే న్యూరో సర్జన్ ఒకరు చెప్పారు రాధా, మన బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ పార్ట్, వెరీ ఇంపార్టెంట్. అందరికి ఉంటుంది, రైట్ సైడ్ లో ఫ్రంట్ ఉంటుంది. ఓకే, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం దాన్ని. అది డెసిషన్స్ తీసుకోగలిగే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. నువ్వు డెసిషన్స్ తీసుకోవాలన్నా, జడ్జిమెంట్ చేయాలన్నా, ఒకరిని నువ్వు ప్రేమించాలన్నా, ప్రేమించకూడదన్నా, నువ్వు ఎంతవరకు చదవాలి, చదవకూడదు, నువ్వు ఏదన్నా సరే లైఫ్కి రిలేటెడ్ డెసిషన్స్ తీసుకునే ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసింది ఏంటంటే, స్టడీస్ అమెరికాలో చేశారు రీసెర్చ్. 2 hours మొబైల్ చూస్తున్న వాళ్ళు కొంతమంది పైన రీసెర్చ్ చేశారు. 2 hours రోజులో 2 hours చూసే వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంది, 4 hours చూసే వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంది, 6 hours చూసే వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంది, 8 hours చూసే వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంది. 2 hours చూసిన రీసెర్చ్ చేసిన వాళ్ళకే ఏం తెలిసింది తెలుసా? 1 gram ఆఫ్ కోకెయిన్. 1 gram ఆఫ్ కోకెయిన్ నువ్వు తీసుకుంటే మన బ్రెయిన్, అడిక్టెడ్ పర్సన్, స్మోకర్స్ ఎలా ఉంటారు, ఇంక ఉండలేరు చూడ, పడితే కానీ వాళ్ళకి అది ఉండలేదు, ప్లెజర్ రాదు. దే నీడ్ దట్ ప్లెజర్. ఓన్లీ 2 hours చూసిన వాళ్ళకి, 2 hours చూసిన వాళ్ళకి 1 gram ఆఫ్ కోకెయిన్ అంత ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద పడుతోంది. ఇక 4, 6, 7, 8 ఏంటి పరిస్థితి? అందుకే అందరూ ఇప్పుడు అంత మెంటల్ ట్రామాలు, మెంటల్ డిజీజెస్ ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ అడిక్షన్. అది ఏ వస్తువు అన్నది బ్రెయిన్కి అనవసరం రాదా, కానీ ఆ వస్తువు దగ్గరికి వెళ్ళకుండా ఉండలేకపోవటం అన్నది ఇంపార్టెంట్. ఆ కంట్రోలింగ్ పార్ట్ అదే డ్యామేజ్ అయిపోయింది. ఇంకొకటి అవ్వలేదు, బట్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, న్యూరో సైంటిస్ట్స్ మనిషి మళ్ళీ కోతిలా తయారైపోతున్నాడు అని అంటున్నారు కదా, అది రియల్ గా ప్రూవ్ చేశారు. ఏంటి అంటే ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ష్రింక్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్స్ లో. దే ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎందుకు అని అంటే ఫోన్ వాళ్ళకి చేతి దాకా వచ్చేసింది. అట్లీస్ట్ మనకు బెటర్, అక్కడికి వెళ్ళి నొక్కేవాళ్ళం టీవీలో మనం ఆ ఏజ్ లో ఉన్నప్పుడు. ఆ దూరదర్శన్ ఛానల్ వచ్చేది, కొన్ని వెళ్ళి చూసాము, లేదా 9 ఛానల్స్ ఉన్నాయి, వెళ్ళి టుక్కు అక్కడ మార్చలేం కాబట్టి అక్కడే కూర్చొని చూసాం. వీళ్ళకి అది లేదు కదా. ఇలా అంటున్నాను, రైట్, ఇలా అంటున్నారు వాళ్ళకి షార్ట్ లో. విదిన్ 45 seconds లో వాళ్ళ ట్రాన్సిషన్ అయిపోతుంది, ఒక మూడ్ నుంచి ఇంకో మూడ్ టక్. సో చాలా డేంజరస్ గా ఉంది బయట, అర్థమవుతుంది కదా బ్రెయిన్. సో మనిషి ష్రింక్ అయిపోవటం వల్ల మళ్ళీ తిరిగి కోతి బ్రెయిన్ కి మనిషి బ్రెయిన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది ఒక్కటే పార్ట్ అన్నమాట. మిగతా అన్ని అది కూడా చేస్తుంది మనం చేసినట్టు. తినదా, తాగదా, పిల్లలు పెంచదా, పిల్లలు పాలివదా, పిల్లల్ని చూసుకోదా, కోతి కూడా మనం కూడా చేస్తున్నాం. మనకి దానికి తేడా ఏంటి అంటే, ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అది ష్రింక్ అయిపోయి తిరిగి మళ్ళీ ఒక 30-40 ఏళ్ల తర్వాత మనుషులు కోతుల్లా బిహేవ్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్లీప్ డిజార్డర్స్. ఓకే, 9 to 6 మనం పడుకునే టైము ప్రకృతి డిసైడ్ చేసిన టైము. ఆ టైంలో మెలటోనిన్ రిలీజ్ అవుతుంది, మన బ్రెయిన్ కి రిపేర్ కావాలి, నెక్స్ట్ డే ప్రిపేర్ చేయటానికి. కానీ ఎవరం 9 కల్లా పడుకుంటున్నాము, 10, 1, 2 పడుకుంటున్నాము. మార్నింగ్ డే లైట్ కంటే కూడా ముందు లేచిపోవాలి, సన్ లైట్ కంటే. ఎవరు లేస్తున్నాం అంటే ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయలేము, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అండ్ ఇట్లనే మనం బతకాలి. బట్ వీ కెన్ ట్రై.
మనకి మనం చేసుకోగలము. మన సెల్ఫ్ వర్క్ ఎంత ఉంటే నీ స్లీప్ సైకిల్ సెట్ చేసుకోవాలి, నీ ఫుడ్ సైకిల్ సెట్ చేసుకోవాలి. Right. నువ్వు ఇప్పుడు 10 అడుగులు బయటికి వెళ్తే రాదా, ప్రామిస్ ఇస్తున్నా, ప్రామిస్ కాదు నేను అడుగుతున్నాను, 10 షాపులు రెడీగా లేవా? నువ్వు 10 ఎందుకు అడుగుల్లో 10 షాపులు ఉన్నాయి ఫుడ్ షాప్స్. అవును. ఒకడు బర్గర్ అంటాడు, ఒకడు పిజ్జా అంటాడు, ఒకడు రెస్టారెంట్ అంటాడు, ఒకడు బజ్జీ కొట్టు అంటాడు, ఒకడు బయట బజ్జీ ఫుడ్ అమ్ముతున్నాడు. ఇంత నీకు మనకి బ్రెయిన్ ఏంటంటే, ఒక్క కుకీ నువ్వు బిస్కెట్ నీకు చూపించినా కూడా బ్రెయిన్ దాని ఇమేజ్ చూసి వెంటనే నాకు కుకీ కావాలి అని అనిపిస్తుంది. దట్ కెమికల్ విల్ బి రిలీజ్డ్. నువ్వు బయట అడుగు పెడితే 10-15 షాపులు నీ కళ్ళకు కనబడతా ఉంటాయి. నీ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నువ్వు ఏ బతుకునేది ఇంకా? అంటే ఎంత 10 షాపులకి వెళ్ళి 10 తినేసి లైఫ్ స్టైల్ డిజీజెసే వస్తున్నాయి ఇప్పుడు అందరికీ. ఎందుకో నేను చెప్తున్నా, అక్కడి నుంచి స్టార్ట్ చేసిన. ఇన్ని ఇష్యూస్ మనకుండి, మన ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో పిల్లలు పెరుగుతూ ఉంటారు, మనం మనవాళ్ళో మనవరాళ్ళో, లేకపోతే పిల్లలు, ఆడపిల్ల అయితే ఆడపిల్లలు ఒకలా పెంచాలి, మగపిల్లడు అయితే ఒకలా పెంచాలి, నీ జాబ్ ఉంటుంది, నీ జాబ్లో నీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నీ సిబ్లింగ్స్ గొడవలు ఉంటాయి, వాళ్ళని అవి సార్ట్అవుట్ చేసుకోకుండా నీకు ఎక్కడ టైం ఉంటుంది? ఎంత సెల్ఫ్ వర్క్, నీ ఫ్యామిలీ వర్క్, నీ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఇంత సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలిగే టైంలో నేను అడుగుతున్నా రాదా, పక్కనోడికి లైఫ్ లో నీకెందుకు? అదే కదా, నీ బ్రెయిన్ లో న్యూరాన్స్ అన్ని ఆడ్ లైఫ్ లో ఏమైతున్నాయి, ఒకటి అయ్యింది నీకు సాటిస్ఫాక్షన్ వస్తలేదు, వాడిని హర్ట్ చేసి మళ్ళీ వాడిని హర్ట్ చేయాలి అనిపిస్తుంది అని అంటే, వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ యు ఆర్ బికమింగ్. అర్థమవుతుంది కదా? న్యూరాన్స్ కి సంబంధించి మాట్లాడుతున్నా, న్యూరో సైన్స్ చాలా ఇష్టం. అంటే ద పర్సన్ యు ఆర్ బికమింగ్ ఇస్, నీకు నువ్వే అసహ్యం పుడుతుంది కొన్ని రోజుల్లో. పక్కనోడు నేను కట్ చేస్తాడు కొన్ని రోజుల్లో, నీ బిహేవియర్ చూసి ఆడు నీ లైఫ్ లోంచి నువ్వు నాన్నమ్మ అయినా, అమ్మమ్మ అయినా, తాతవైనా, అక్కవైనా, ఏ రిలేషన్ అయినా తీసి పక్కన పడేస్తాడు. ఎందుకంటే నువ్వు నీ వైబ్రేషన్స్ భయంకరంగా చేసుకొని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, వాళ్ళకి ఏడ స్పాట్ పెడదాం, వాళ్ళు ఈ రోజు ఎక్కడ దొరుకుతారు, మెయిన్ అత్తగారు కోడలు రిలేషన్షిప్ లో ఉంటది ఇది ఎక్కువ. అదే అలా ఫోకస్ అంతా కోడలు ఏం చేస్తుంది అంటే, అందరిని అనట్లేదు, దేర్ ఆర్ వెరీ గుడ్ మదర్ ఇన్ లాస్ లైక్ మైండ్ కాదనట్లేదు, బట్ స్టిల్ ఉన్నారు అత్తలు, మంచి అత్తలకి చేస్తారు. వాళ్ళలో ఎక్కడ దొరుకుతారు, వాళ్ళు ఇక్కడ దొరుకుతారా? నిన్న కూడా ఒక డాక్టర్ ఒక వీడియో పెట్టింది, ఎంత హార్ట్ టచింగ్ అనిపించిందంటే, ఆవిడ అంటుంది హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు చెకింగ్కి రావాలి, కానీ ఈ అమ్మాయి వస్తుంది హాస్పిటల్ చెకింగ్కి, అంటే ఇంకా పిల్లల్ని కనటానికి. ఈ అమ్మాయి పెయిన్ఫుల్ టెస్ట్లు అన్నీ తీసుకుంది, ఆ అమ్మాయిలో ఏమైనా ప్రాబ్లం ఉందా పిల్లల్ని కనలేకపోవటానికి అని. ఆ డాక్టర్ ఏం సజెషన్ ఇచ్చిందంటే, మీ హస్బెండ్ కూడా ఆ స్పామ్ టెస్ట్ చేయించుకున్నారా, టెస్ట్ రిపోర్ట్ ఇవ్వు. మా హస్బెండ్ అసలు చేసుకోడు మేడం. నీ హస్బెండ్ చేసుకోకపోతే నీదే బ్లేమ్ అని చెప్పి ఉన్న ఇంట్లో నువ్వు ఎన్ని రోజులు సర్వైవ్ అవుతావు? అంతే మరి. నిన్నే నిందిస్తున్నారు, ఈ నెల కూడా కూర్చున్నావా మళ్ళీ అని అడుగుతారంట అత్తగారు కొంతమంది. నేను చెప్తున్నా, అలాంటి ఫ్యామిలీలో నువ్వేం సర్వైవ్ అవుతావు? ఐదర్ యు గ్రో స్ట్రాంగ్, అక్కడి నుంచి బయటకన్నా వచ్చేయాలి విక్టిమ్ పీపుల్, లేదా బికమ్ సో స్ట్రాంగ్ వాళ్ళని బయట నుంచి గెట్టేసేయాలి. రెండిట్లో ఏదో జరిగిపోవాలి, బట్ డోంట్ సర్వైవ్ దేర్. ఎందుకంటే ఆ పర్సన్ లాగా మీరు తయారైపోతారు, రైట్? ఒక 20 ఏళ్ల తర్వాత నాకు మొన్న ఒక కాల్ వచ్చింది, ఎంత బాధ వేసిందంటే, హస్బెండ్ ఇలా చిట్కేస్తే అలా నచ్చినవన్నీ కొనిపెట్టేస్తాడు, బయట చూపించడానికి ప్రపంచంలో ఎక్సలెంట్, కానీ ఆవిడ డిజైర్స్ తీరట్లా. ఐ డోంట్ మీన్ ఓన్లీ సెక్షువల్ డిజైర్స్, నో, కానీ ఆవిడకి కావాల్సిన ప్రేమ దొరకలేదు. ఆవిడ కింద పడింది అనుకో, అయ్యో పడ్డావా అని చెయ్యి అందించటం వెరీ ఇంపార్టెంట్. అవే కదా ఇంపార్టెంట్. ఇలాంటి చిన్ని చిన్ని యాక్షన్స్ లో నువ్వు చూపించాల్సిన ప్రేమ చూపించకుండా, సొసైటీకి కనిపించేంత నువ్వు బ్రాండ్ ఐటమ్స్ ఎన్నన్నా లక్షలు పెట్టి కొనిగాక, ఈవిడ హస్బెండ్ని పొద్దున్న లెగిస్తే తిట్లు తప్ప ఇంకేం లేవు నోటమటాని. ఈ పర్సన్ ఏం తయారైపోయింది? నేను ఇక్కడ అంటుంది, నింద చేసేవాళ్ళు చేస్తారు, వాళ్ళు అనేవాళ్ళు అంటారు, నేను పెట్టేవాళ్ళు పెడతారు, బట్ ఎన్ని సంవత్సరాలు విక్టిమ్ మోడ్ లో ఉంటారు వీళ్ళైనా కానీ? యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎన్వైరన్మెంట్ కదా. అర్థమైందా? అంటే ఆ బనానాని ఆ ఎండలో పెడితే త్వరగా మగ్గిపోద్ది, నార్మల్ రూమ్ టెంపరేచర్ పెడితే ఒక 2-3 రోజులు ఉంటుంది. ఆ బనానా మీదనే అంత ఎఫెక్ట్ పడిందంటే, ఈ విక్టిమ్స్ ఎన్ని సంవత్సరాలు ఆ ఎన్వైరన్మెంట్ లో ఉండాలి? దే హ్యావ్ టు డిసైడ్. ఈ నిందించే వాళ్ళని మనం ఏం చేయలేం. నేను అన్నట్టు అది కూడా అందమైన బ్రెయిన్ లో దేవుడు ఏ పార్ట్ పెట్టకుండా ఎవరిని తయారు చేయలేదు రాదా. దట్స్ అన్ ఎక్సలెంట్ జాబ్ గాడ్ హస్ డన్. అందరికి అంతే ఇచ్చాడు కెపాసిటీ, మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ బ్రెయిన్ లో ఆ పార్ట్ ఉంది, మనల్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ రియలైజ్ అయ్యి వెంటనే మళ్ళీ మనం రీస్టార్ట్ బటన్ నొక్కొని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ నెవర్ అబౌట్ ఏజ్, 60, 70 ఎంతైనా మళ్ళీ రీస్టార్ట్ బటన్ నొక్కొని అక్కడి నుంచి లైఫ్ నీట్ గా చేసుకోవచ్చు.
లేదు నాది అయిపోయింది, నేను ఇట్లానే ఉంటా, నేను ఇట్లానే సాగు కొడతా అంటే మనుషులు ఇంకొకటి దూరం చెప్పనా? చేసేస్తారు. ఇంకొకటి చెప్పండి, నిజం అందరినీ అన్నాను, బట్ మెనీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ కూడా ఉంది కొంచెం. బికాజ్ వాళ్ళు నేను అన్నం ఇట్టనే తింటాను, నీ వైఫ్ వండిద్దా వండదా, అది అంటే నీ కోసం ఇప్పుడు ఆయన తన నమ్మి ఇంటికి వచ్చిన ఆమెని పెళ్ళాన్ని అది కదా. వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి నిన్నే చూసుకోవాలా? రైస్ దగ్గర అడ్జస్ట్ అవ్వలేకపోవడం ఏంటి రాదా, నాకు అర్థం కాదు. కొన్ని నీళ్ళు వేస్తే సరిపోద్ది అందులో, అంతే కదా. లేదా నువ్వు పిసుక్కొని కొంచెం అంతే మధ్య అమ్మా. వేసుకొని తిను. అవును, అంతే. అవును. నువ్వు రైస్ దగ్గర అడ్జస్ట్ అవ్వలేక నాకు కోడలతో నేను ఉండను అని చెప్పి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి రేపు పొద్దున అక్కడ చూపెడితే ఎట్లా? నేను ఇట్లాంటి వాళ్ళని చాలా చూసాను రాదా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిజం. నేను అందుకే 2 గిన్నెలు వండేస్తాను అనుకుంటాను. నేను అలా అదే, నాకు ఆ అదే. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు రైస్ కుక్కర్ లో Separate. నీళ్ళు ఎక్కువ వేసి వండేస్తాను, అంతే. అదో Best. గిన్నె కొనేయండి చాలు, అంతే. మాకు ఇలా వండేసుకుంటాం. Correct. రైస్ కుక్కర్ ఇస్ ఫార్ బెటర్ అదే దెన్ కదా. లూజింగ్ అబ్బా, పీపుల్. అవును, అదైతే కరెక్ట్. లూజింగ్ పీపుల్ డోంట్ లూజ్ పీపుల్. వీళ్ళని కూడా అదే అంటాను, అడ్జస్ట్ అవ్వండి. మీరు రైస్ కుక్కర్ లో వెళ్ళి వాష్ చేసుకొని పెట్టుకోలేరా? అంతే. అన్నిటికీ ఓపిక ఉంటుందా? ఆ ఏజ్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా రాదా? అదే కదా. నిందించే వాళ్ళకి నేను అంటున్నా, అవును. అన్నిటికీ ఓపిక ఉంటది. వంట దగ్గర నా గుట్నమే దర్దు అంటది ఒక ఆవిడ. ఎందుకు గుట్నమే దర్దు? అన్ని చేసుకోగలుగుతున్నాడు, నిజమే. కోడలే చేయాలి అని కండిషన్ ఉంటది. నుంచి వస్తుంది. Yes. మీ అత్తగారు మా కోడలని అనట్లేదు, జనరల్ గా మన తెలుగు వాళ్ళలో అవును. ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఉంది చెప్తున్నా. కాబట్టి. ఇలా బాస్ సబార్డినేట్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఇలా మస్తు రిలేషన్షిప్స్ లో జరిగేది ఇదే. వాళ్ళలో మనందరిలో కూడా ఇప్పుడు చూడు సైకో మూవీస్ చూస్తుంటే థ్రిల్లర్స్ చూస్తున్నప్పుడు థ్రిల్లర్స్ కూడా హిట్ అవుతాయి. ఎందుకో తెలుసా? పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ సస్పెన్స్ ని ఇష్టపడుతుంది. అన్నోన్ థింగ్స్ ని, ఆ చిన్న భయాన్ని దాన్ని ఎంజాయ్ చేస్తుంది బ్రెయిన్. అది ఎక్కువ అయిపోతే సైకో తయారవుతాము. ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయొద్దు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ వాచింగ్ లాట్స్ ఆఫ్ వెబ్ సిరీస్. ఆ భయంకరమైన ఫైటింగ్, కటింగ్ వెబ్ సిరీస్ చూస్తున్నందుకు ఇలా తయారవుతుంది. ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పెరుగుతుంది, అది పెంచుకోకండి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ క్యానిబల్స్ అండ్ నాజా. ఇంకా ఇక్కడ ఉండి కూడా మనం అదే తయారవుతాం. డోంట్ బికమ్ దట్ పర్సన్ కదా. డోంట్ ఎవరిని నిందించకండి. మన కంట్రోల్ మనకు ఉండాలి. మీరు అంతమందిని తప్పులు పడుతూ నిందలు వేస్తున్నారంటే అదే పెద్ద మీ మిస్టేక్. మీ తప్పును మీరు తెలుసుకుంటే ఇంకొకరిని నిందించారు. మీ దగ్గరే బోల్డ్ అంత మిస్టేక్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పుగా కనిపిస్తారు. ఆస్పెక్ట్స్ తోనే చూస్తారు. థ్యాంక్ యూ రాధా.